ఓం నమ శివాయ. కాశీనగరం అతి పురాతనమైనది. శివుడే స్వయంగా నిర్మించుకున్నాడని చెప్తారు. ఇప్పటికీ కొనసాగుతున్న కొన్ని వ్యాపారాలు ఇలాగే ఉన్నాయండి. బొగ్గుల కుంపటి పైన టీని వెచ్చచేసి మనకి మట్టి కప్పుల్లో పోసి ఇస్తారు. ఆ రుచే వేరనుకోండి. వెళ్ళినప్పుడు ఇలాంటి వారిని ఎంకరేజ్ చేయడం కోసమైనా మీరు ఆ టీ తాగుతూ ఉండండి. దీన్నే జీవనోపాధిగా ఉంచుకుని అలా తరాల తరబడి చేస్తున్నవారు చాలామంది ఉంటారు కాశీలో. ఇక కాశీలో చూడాల్సిందేంటంటే ఇరుకు సందులు. ఈ ఇరుకు సందుల్లోనే కిరాణా షాప్ నుంచి ఆలయాలు, బట్టల షాపులు, మందుల షాపులు, హాస్పిటల్స్ అన్నీ ఉంటాయి. వారి జీవన విధానం అంతా ఈ ఇరుకు గల్లీల్లోనే ఉంటుంది. మనం ఈ ఇరుకు గల్లీలో తిరగాలంటే రిక్షా ఎక్కాల్సిందే. బహుశా రిక్షాలు ఎక్కువ చూసేది మనం వారణాసిలో మాత్రమే. ఈ జనరేషన్ వరకే. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు బహుశా పుస్తకాల్లో చూడాలేమో. ఇప్పటికీ కూడా రిక్షాని తొక్కుతూ జీవనోపాధిగా ఉంచుకుని బతుకుతున్న వారు ఎంతోమంది ఉంటారండి. అందుకే వారణాసికి వెళ్ళినప్పుడు యాత్రికులు ఖచ్చితంగా ఈ రిక్షాని ఎక్కుతూ ఉంటారు. మీరు కూడా వెడితే రిక్షా ఎక్కి బేరం ఆడకుండా తగినంత ఇచ్చి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ కాశీలో విశేషాలు మరొక రీల్‌లో.